అందరికీ నమస్కారం. విజనోపీడియాకి మీ అందరికీ స్వాగతం. గత 2 వారాలుగా మా ఛానల్ నుంచి వీడియో రానందుకు ముందుగా మీ అందరికీ మా క్షమాపణలు. ఇవాల్టి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన చుట్టూ జరిగే ఆసక్తికర విషయాలను ఇట్టే తెలుసుకోండి. మనం బయట ఏదైనా కొనాలంటే ఇంటి నుంచి వాలెట్ని తీసుకెళ్ళడం ఎప్పుడో మానేయడం జరిగింది. చిన్న కొబ్బరి బొండాలు అమ్మే షాప్ దగ్గర నుంచి పెద్ద జ్యువెలరీ షాప్ వరకు యూపీఐ పేమెంట్ల ద్వారానే మనం అందరం డబ్బుల్ని పే చేస్తూ ఉన్నాం. చిన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా బ్యాంకులకు పరిగెత్తే ఒకప్పటి మనం ఇప్పుడు యూపీఐ పుణ్యమా అని జేబులోంచి ఫోన్ బయటకు తీసి మనం డబ్బులు పంపాల్సిన వారికి చకచకా యూపీఐ ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాం. మరి భారత్లో అంతగా అలవాటైన యూపీఐ పేమెంట్లు ఒక్కసారిగా పనిచేయకపోతే ఎలా ఉంటుంది? ఏప్రిల్ 12న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఒక్కసారిగా అవుటేజ్కి గురి కావడంతో భారత్లో అంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్సైట్లు సర్వీసుల పనితీరుని రియల్ టైంలో సమాచారం అందించే డౌన్ డిటెక్టర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ 2200 కంప్లైంట్లు అందినట్లుగా తెలియజేసింది. అతిపెద్ద పేమెంట్ ప్లాట్ఫామ్స్ అయిన గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అంతేకాక ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకింగ్ యాప్లలో కూడా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యను వేల సంఖ్యలో కస్టమర్లు ఎదుర్కొన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇలా జరగడం మొదటిసారి కాదు, గత 3 వారాల్లో ఇది మూడోసారి. యూపీఐ నెట్వర్క్ను ఆపరేట్ చేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవుటేజ్ గురించి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించడంపై పనిచేస్తున్నట్టుగా తెలిపింది. డిజిటల్ పేమెంట్ సిస్టంపై ప్రధానంగా ఆధారపడి ఉన్న భారత్ కొన్ని నిమిషాల పాటు అయినా సరే యూపీఐ నిలిచిపోతే సోషల్ మీడియాలో వేల కొద్దీ మీమ్స్ దర్శనమిచ్చేస్తాయి. భారత్లో నిత్యం లెక్కలేనన్ని సంఖ్యలో జరిగే మనీ ట్రాన్స్ఫర్లకు వెన్నుముకగా ఉన్న యూపీఐ ఇటీవల కాలంలో పలుమార్లు ఎదురైన సాంకేతిక వైఫల్యాల వల్ల యూపీఐ సిస్టమ్ గురించి నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. యూపీఐ పేమెంట్లు భారత్లో శరవేగంగా పెరుగుతూ ఉన్నాయి. కేవలం గత నెల మార్చిలోనే 18 బిలియన్ ట్రాన్సాక్షన్లు నమోదవడం, సహజంగా రోజుకు 500 మిలియన్లకు పైగా ఉండే ట్రాన్సాక్షన్లు ఈ నెలలో ప్రతిరోజు 600 మిలియన్లకు పైగా నమోదవడం సిస్టంపై అదనపు భారాన్ని సూచిస్తుంది. సిస్టంపై క్రమక్రమంగా పెరుగుతున్న ఈ అదనపు భారాన్ని భరించేలా ఇండియన్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పటిష్టంగా రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది. అన్నిటికీ మించి రాను పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ని ఎదుర్కోవడం అతి ముఖ్యమైన విషయం. ఇండియాలో ఓపెన్ సిస్టమ్గా ఉన్న యూపీఐలో ఏ బ్యాంకు లేదా యాప్ అయినా ఇందులో భాగం అవ్వచ్చు. ఏదైనా షాప్ వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, భారత్ పే లేదా ఏ బ్యాంక్ యాప్ ద్వారా అయినా ఆ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. ఇది చాలా సులువైన పద్ధతి, కానీ ట్రాన్సాక్షన్ యొక్క సక్సెస్ లేదా ఫెయిల్యూర్ రేట్ ఒక్కో బ్యాంక్కి ఒక్కో విధంగా ఉంటుంది. దీనివల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఒకేలా ఉండదు. యూపీఐ ఒక పుష్ బేస్డ్ సిస్టమ్, అంటే మనం ఒకళ్ళకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే రిసీవ్ చేసుకున్న వాళ్ళు వెనక్కి పంపిస్తే తప్ప దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు. ఈ మధ్యకాలంలో ఎన్నో యూపీఐ స్కామ్లు మనం చూస్తున్నాం. సోషల్ ఇంజనీరింగ్ స్కామ్లు, యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ అబ్యూస్లు, ఇలా రోజుకి ఎంతో మంది మోసాల బారిన పడుతున్నారు. కాబట్టి మనదైన యూపీఐని పెరుగుతున్న వాడకానికి తగ్గట్టుగా అధునాతనంగా తీర్చిదిద్దుతూ ఇటువంటి టెక్నికల్ ఫెయిల్యూర్లు ఇక మీదట పునరావృతం కాకుండా చూసుకోవడం వల్ల సగటు మనిషి నుంచి అతిపెద్ద వ్యాపార సంస్థల వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడవచ్చని తెలుపుతూ సైనింగ్ ఆఫ్, టీమ్ విజనోపీడియా.